బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చింతావారిపేట దగ్గర అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. భార్య, ఇద్దరు కుమారులు గల్లంతగా నలుగురు తండ్రి నేలపూడి విజయ్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో నేలపూడి ఉమా, 9 ఏళ్ల బాలుడు మనోజ్, 5 ఏళ్ల బాలుడు రిషి ఉన్నారు. ఉమా, మనోజ్ మృతదేహం కాగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని విజయ్ కుమార్ ను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చింతావారిపేట దగ్గర అదుపు తప్పి కారు కాలువలోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గల్లంతయ్యారు. భార్య, ఇద్దరు కుమారులు గల్లంతు కాగా తండ్రి నేలపూడి విజయ్ కుమార్ సురక్షితంగా బయటపడ్డారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో నేలపూడి ఉమా, 9 ఏళ్ల బాలుడు మనోజ్, 5 ఏళ్ల బాలుడు రిషి ఉన్నారు. ఉమా, మనోజ్ మృతదేహం లభ్యం కాగా మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ సంఘటనా స్థలానికి చేరుకుని విజయ్ కుమార్ ను పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వెంటిపేదపూడి గ్రామం దగ్గర అంటే చింతవారిపేట గూడుమూడి మధ్యలో ఒక స్విఫ్ట్ కారు కాలువలోకి తీసుకుపోవడం జరిగింది. అంటే తెల్లవారుజామున వాళ్ళు ప్రయాణం చేసేటప్పుడు నిద్రావస్థలో ఉండి అది కాలువలోకి తీసుకుపోవడం జరిగింది. ఆ కారులో నేలపూడి విజయ్ కుమార్ అనే అతను ఆ ఫ్యామిలీ ఉన్నారు. తను, తన భార్య, ఇద్దరు కుమారులు ఈ నలుగురు కాళ్ళలోకి తీసుకుపోవడం వల్ల ప్రమాదవశాత్తు ఆ నీటిలో పెట్టుకుపోయారు. అందులో భర్త మిగతా వాళ్ళని రక్షించే క్రమంలో చాలా ప్రయత్నించాడు, కానీ ఇద్దరు కుమారులు, భార్య చనిపోవడం జరిగింది. భార్య, ఒక కుమారుడు శవాలు దొరకడం జరిగింది. కానీ చిన్న కుమారుడు ఇంకా గాలింపు చర్యలు జరుగుతున్నాయి. ఇంతవరకు ఇంకా ట్రేస్ అవుట్ కాలేదు. ఇది చాలా దురదృష్టకరం. ఈ పి గన్నవరం మండలం పోతవరం గ్రామానికి చెందినటువంటి కుటుంబం వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి వచ్చే క్రమంలో రాత్రి ప్రయాణంలో ఈ విధమైనటువంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాం. మా ఫ్యామిలీకి ప్రగాఢమైనటువంటి సంతాపం తెలియజేస్తూ వారికి తగినటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే సహాయం తప్పనిసరిగా చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. కెనాల్ సైడు తప్పనిసరిగా రక్షణ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ కాలువ నుండి అంటే గంటిపేదపూడి నుంచి ఇంచుమించు గన్నవరం వరకు రైలింగ్ కట్టించడానికి నేను అధికారులతో మాట్లాడి త్వరలోనే